అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మౌనిక, హోమియోపతి కన్సల్టెంట్. ఈరోజు నేను కామన్‌గా చాలామంది ఉమెన్స్ ప్రెజెంట్ డేస్‌లో మనకి చాలామంది ఉమెన్స్ ఏంటంటే డిస్మెనోరియా ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతూ ఉన్నారండి. యూజువల్లీ ఏంటంటే డిస్మెనోరియా ప్రాబ్లమ్ అంటే ఏంటంటే ఇది పెయిన్‌ఫుల్ యూటరైన్ బ్లీడింగ్ అనేసని అంటామండి. అంటే యూజువల్లీ ఎలా అంటే చాలామందికి పీరియడ్స్ స్టార్ట్ అయ్యాక ఫస్ట్ డే చాలామంది ఉమెన్స్ మనకేంటంటే పొట్టలో నొప్పిగా ఉంటుంది, సివియర్‌గా ఉంటది నొప్పి, అసలు పెయిన్ భరించలేము అనేసని అంటూ ఉంటారు. సో ఫ్లో అవుతూ దాంతో పాటు మనకి బ్లీడింగ్ అవుతున్నప్పుడు మనకి ఈ పెయిన్ అనేది ప్రెజెంట్ అయి ఉంటది స్టమక్‌లో. సో దాన్ని మనము డిస్మెనోరియా ప్రాబ్లమ్ అనేసని అంటామండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకిది ఎన్ని రకాలుగా ఉంటాయి డిస్మెనోరియా ప్రాబ్లమ్ అంటే కనుక ఇది 2 టైప్స్‌గా ఉంటుందండి. మనకి యూజువల్లీ ఏంటంటే ప్రైమరీ డిస్మెనోరియా అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి సెకండరీ డిస్మెనోరియా అనేసని అంటాము. సో ప్రైమరీ డిస్మెనోరియాలో ఎలాంటి చేంజెస్ కనిపిస్తాయంటే కనుక మనకిది యూజువల్లీ ఏంటంటే పీరియడ్ స్టార్ట్ అయ్యాక మనకి ఫస్ట్ డే ఫ్లో ఏదైతే ఉంటుందో అప్పుడు మనకి పెయిన్‌ఫుల్‌గా అంటే స్టమక్ పెయిన్ ఉంటుంది. దాంతోపాటు ఫ్లోతో పాటు మనకి పెయిన్ అనేది ఉంటుందండి. హెవీగా బ్లీడ్ అవుతూ ఉంటుంది ఫస్ట్ డే. సో దాన్ని మనం ప్రైమరీ డిస్మెనోరియా అంటాము. దీంట్లో మనకేంటంటే పాథాలజికల్ చేంజెస్ అనేటివి ఏవి కనిపించవు. యూట్రైన్ కాంట్రాక్షన్స్ అనేటివి ప్రెజెంట్ అయి ఉంటాయండి ప్రైమరీ డిస్మెనోరియాలో. నెక్స్ట్ సెకండరీ డిస్మెనోరియాలో ఎలా అంటే మనకి పీరియడ్ స్టార్ట్ అయ్యే కంటే 2 డేస్ బిఫోర్ మనకి సింప్టమ్స్ అనేటివి కనిపిస్తూ ఉంటాయి. అంటే లోవర్ అబ్డామిన్‌లో పెయిన్ రావడం కానీ, నెక్స్ట్ మనకి బ్రెస్ట్ పెయిన్ రావడం కానీ, నెక్స్ట్ యూట్రైన్ కాంట్రాక్షన్స్ లాంటివి కానీ ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. మళ్ళీ పీరియడ్ వచ్చాక ఫస్ట్ 2 డేస్ మనకి పెయిన్ అనేది అంటే ఫ్లోతో పాటు హెవీగా బ్లీడింగ్‌తో పాటు మనకి పెయిన్ అనేది సివియర్‌గా ఉంటుంది. సో బిఫోర్ 2 డేస్ పీరియడ్ స్టార్ట్ అవ్వడం కంటే ముందు లేదా పీరియడ్ స్టార్ట్ అయ్యాక ఆఫ్టర్ 2 డేస్ మనకి ఏదైతే ఈ డ్యూరేషన్ ఉంటుందో దీన్ని మనం సెకండరీ డిస్మెనోరియా అంటూ ఉంటాము. యూజువల్లీ మనకి సెకండరీ డిస్మెనోరియాలో పాథాలజికల్ చేంజెస్ అనేటివి కనిపిస్తాయి. దాంతోపాటు మనకేంటంటే యూట్రైన్ కాంట్రాక్షన్స్ అనేటివి కూడా ప్రొడ్యూస్ అయ్యి ఉంటాయండి. సో డిస్మెనోరియా ప్రైమరీ అండ్ సెకండరీ 2 టైప్స్‌గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ డిస్మెనోరియా ప్రాబ్లమ్ రావడానికి మనకి ఎలాంటి కాజెస్ అనేటివి ఉంటాయి అంటే కనుక మనకి యూజువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా హెరిడిటరీ జెనెటికల్ హిస్టరీ ఏదైనా ఉంటే కనుక దానివల్లే వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మన లైఫ్ స్టైల్ చేంజెస్, సెడెంటరీ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కూడా రావడానికి ఛాన్స్ అనేది ఉండొచ్చండి. నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకునే ఆహార విధానం అంటే మనం తీసుకునే ఆహారం అనేది న్యూట్రిషనల్ కంటెంట్ ఆఫ్ ద ఫుడ్ సప్లై అనేది మనకి లేకపోతే కనుక మనకి విటమిన్ డెఫిషియన్సీస్ ఏవైనా ఉంటే కనుక దానివల్ల కూడా వచ్చే ఛాన్స్ అనేది ఉండొచ్చండి. అండ్ మనకి ఇదే కాకుండా మేజర్గా మన బాడీలో హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ మన బాడీ హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ అయినప్పుడు మనకి దానివల్ల కూడా అటాక్ అయ్యే ఛాన్స్ అనేది ఉండొచ్చండి. సో ఇలాంటి రీజన్స్ వల్ల ఇలాంటి కాజెస్ వల్ల మనకి ఈ ప్రాబ్లమ్స్ డిస్మెనోరియా ప్రాబ్లమ్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలాంటి సింప్టమ్స్ కనిపిస్తాయి డిస్మెనోరియా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు అంటే కనుక మనకి సివియర్‌గా ఫ్లో అనేది హెవీగా ఉంటుంది. హెవీ బ్లీడింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. క్లాట్స్ అనేటివి రిలీజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి సివియర్ అబ్డామినల్ పెయిన్ అనేది ఉంటుంది. లోవర్ అబ్డామినల్ పెయిన్ ఎస్పెషల్లీ. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పెయిన్ కూడా ఉంటుంది. లోవర్ బ్యాక్ ఏక్ పెయిన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి జనరలైజ్డ్ వీక్‌నెస్ ఉంటుంది. ఫ్లో ఎక్కువగా ఉండడం వల్ల, పెయిన్ ఉండడం వల్ల మనకేంటంటే మోషన్స్ అవుతాయి. డయేరియా అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి వామిటింగ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి నాజియా సెన్సేషన్ ఉంటుంది. సివియర్ హెడేక్ ఉంటుంది. డ్రౌజీనెస్‌గా ఫీల్ అవుతూ ఉంటాము. జనరలైజ్డ్ వీక్‌నెస్ ఉంటుంది. బాడీ పెయిన్స్ ఉంటాయి. ఇలాంటి సింప్టమ్స్ అనేటివి మనము డిస్మెనోరియా ప్రాబ్లమ్‌లో చూస్తూ ఉంటామండి. సో ఎవరైనా ఈ డిస్మెనోరియా ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతూ ఉంటే కనుక వాళ్ళకి బెస్ట్ మెడిసిన్స్ అనేటివి హోమియోపతిలో అవైలబుల్‌గా ఉందండి. హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఇలా మంత్లీ వచ్చే మనకి ఏదైతే పెయిన్ ఉంటుందో డిస్మెనోరియా ప్రాబ్లమ్ అంటే పెయిన్‌ఫుల్ బ్లీడింగ్ ఏదైతే ఉంటుందో మనం దానికి పర్మనెంట్‌గా తగ్గించుకునే అవకాశం అనేది హోమియో మెడిసిన్స్‌లో అవైలబుల్‌గా ఉందండి. అండ్ హోమియో మెడిసిన్స్ ఏంటంటే రూట్ కాజ్ నుంచి ట్రీట్మెంట్ అనేది ఇస్తాం కాబట్టి
మనకి ఫ్యూచర్లో మళ్ళీ రిపీట్ అవ్వకుండా, మళ్ళీ రాకుండా, రీయకర్ అవ్వకుండా పర్మనెంట్గా తగ్గించుకునే అవకాశం అనేది మనకి హోమియోపతి మెడిసిన్స్లో అవైలబుల్గా ఉందండి. ఎవరైనా ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటే కనుక మీరు హోమియోపతి మెడిసిన్స్ యూజ్ చేయండి. మీరు మెడినైన్ హాస్పిటల్కి కన్సల్ట్ అవ్వండి. మీకు ఇక్కడ డాక్టర్స్ మెడినైన్ హాస్పిటల్లో మెడిసిన్స్తో పాటు డైట్, ఎక్సర్సైజ్, ఇమ్యూనిటీ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. థ్యాంక్ యూ సో మచ్.